నంద్యాల జిల్లా కొలిమికుంట్ల మండలం కల్వటాలలోని రామ్కో సిమెంట్ ఫ్యాక్టరీ రెండవ ప్లాంట్ ఏర్పాటుపై నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ రసాభాసగా మారింది. 1210 కోట్ల వ్యయంతో చేపట్టనున్న రామ్కో సిమెంట్ ప్లాంట్ విస్తరణకు గాను జేసీ విష్ణుచరణ్ ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించగా భూములు కోల్పోయిన రైతులు తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేశారు. ఉద్యోగ ఉపాధి కల్పిస్తామని భూములు తీసుకుని మొండి చేయి చూపించారని ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు మైనింగ్ బ్లాస్టింగ్ల వల్ల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని వాపోయారు. రామ్కో సిమెంట్ ఫ్యాక్టరీ విస్తరణపై ఇంటింటి సర్వే చేపట్టాలని రైతులు డిమాండ్ చేశారు. లైన్ 2 లో లైన్ 2 కు పర్మిషన్ తీసుకున్నాము. ఆ లైన్ 2 లో సాధ్యమైనంత వరకు మీకు అవకాశం ఉన్నంత వరకు నాతోటి యువతకు మరికొన్ని ఉద్యోగ అవకాశాలు కల్పించాలి సార్. ఆ తినడం వల్ల ప్రజలలో దుమ్ముదూలు అనేది ఉండవు, ఆరోగ్యంగా ఉంటారు. మెడికల్ క్యాంపు పెట్టి ప్రతి గ్రామంలో వారానికి ఒకసారి మెడికల్ క్యాంపు జరుగుతున్నాయి. పాపిరెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ కర్నూలు. ఇక్కడ నుండి పంపేయండి. చెప్పారు కదా, మా నాన్ననే అడవి పందికి వచ్చి చనిపోయారు సార్. ఇక్కడే రామ్కో పరిశ్రమ కట్టి సుమారుగా 5 సంవత్సరాలు అవుతుంది. ఒక్క చోట పెంచి గెలిచాడా? 15 ఊర్లోకి వస్తున్నాయి సార్. ఇక్కడ పందులు పెంచడం వల్ల పొలాలలోకి వచ్చి ఊర్లోకి వస్తున్నాయి సార్. 800 ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. 800లో కలవటాల్లో ఇద్దరికే ఇచ్చారు సార్. నేను వచ్చాను, ఇక్కడ నా బీటెక్ అయిపోయింది, మెకానికల్ ఇక్కడే వచ్చాను. దేశంలో అదే టైం పాస్ కావాలా? ల్యాండ్ జరుగుతున్నాం. మరి 8 ఎకరాలు ప్రిజన్ సిమెంట్ కట్టాను సార్. 8 ఎకరాలు పెట్టారు. రామ్కో వాళ్ళు ఏంది చేసింది ఏం లేదు సార్. ఉద్యోగాలు నేనే వచ్చాను. రెజ్యూమ్ పట్టుకొని వచ్చే ఎన్నిసార్లు తిప్పుకున్నారు, నన్ను తిప్పుకున్నారు. ఊర్లో వాళ్ళకి ఉద్యోగాలు వేయడం లేదు. 300 ఉద్యోగాలు ఇస్తామని చెప్పాడు. ఎన్నిసార్లు ఊర్లో వాళ్ళకి అడగండి సార్, చెప్పండి. ఇదే రెడ్డి రావాలా సార్ అని అడుగుతాను. ల్యాండ్ ఇక్కడే ఉంది సార్. ఎక్కడ ల్యాండ్ ఉంటే నా ల్యాండ్ నాకు తెలియదా? మా సొంత ల్యాండ్ మాకు తెలియదా సార్? అక్కడ నా ల్యాండ్ లేదంటాడు చంద్రమోహన్ సార్. అయితే చంద్రమోహన్ సార్ ఇప్పుడు మాట్లాడమనండి, ఇదే ప్రజల ముందనే మాట్లాడమని. నేను కరెక్ట్ ల్యాండ్ కరెక్ట్ అని అడుగుతున్నాను. పోయిన ప్రిజన్ సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళకు పోయిన వాళ్ళకు ఖచ్చితంగా మళ్ళీ డబ్బులు పే చేసి నష్టపరిహారంగా ఏదైనా సరే ఖచ్చితంగా ఇప్పించాలి. రైతులను ఆదుకోవాలి సార్. మీరు గవర్నమెంట్ వాళ్ళు ఖచ్చితంగా ఆదుకోండి దయచేసి రిక్వెస్ట్. అలాగే మీరు చదువుకున్న ఎగ్జిక్యూటివ్ గా ఉండే లేబర్ పనికి వస్తున్నారు సార్. బీటెక్ చేసిన వాళ్ళు కూడా లేబర్ పనికి వస్తున్నారు. మరి ఇంత ఫ్యాక్టరీ పెట్టుకుని లేబర్ పనికి పోవాల్సిన అవసరం ఉంది సార్. మరి ప్రతి వాళ్ళు లేబర్ పనికి వస్తున్నారు సార్. ఇదే డిగ్రీలో బీటెక్ అయిపోయిన వాళ్ళు లేబర్ పనికి 300 పనికి కూడా వస్తున్నారు సార్. తీవ్ర నష్టం జరుగుతున్నారు సార్. 5 కిలోమీటర్లు 4 కిలోమీటర్ల దూరంలో పొడవు పోయినారు కానీ ఫ్యాక్టరీకి చుట్టూ ఉన్న 100 మీటర్ల నుంచి ఒక 1000 మీటర్ల వరకు పొలంగా కొనలేదు. దాని వల్ల మీ ఫ్యాక్టరీకి వచ్చినటువంటి లారీలు, టిప్పర్లు, భారీ వాహనాల వల్ల ఎంతో దుమ్ము ధూళి ఫ్యాక్టరీ నుండి వెలువడే విషవాయువు వల్ల పంటలు పండగ చాలా ఇబ్బంది పడుతున్నాం. దాని వల్లకే 70% ఉద్యోగాలన్నా ప్రకటించినా కానీ ఇక్కడ స్థానికులకు 10% ఉద్యోగాలు కూడా ఎవరికి ఇవ్వలేదు. కావాలంటే మీరు కలెక్టర్ గారు అంతా ఎగుమతి చేసుకోండి. ఎక్కడో పక్క జిల్లాల నుంచి పక్క రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు తప్ప స్థానికులకు ఎవరికి ఉద్యోగ అవకాశాలు కల్పించలేదు. రైతుల కోసం మీకు పొల్యూషన్ అధికారులు గతంలో 2-3 సార్లు అర్జీలు ఇవ్వడం జరిగింది. లాయర్ల ద్వారాగా కలెక్టర్ ఆఫీస్కి వచ్చే స్పందనలో ఇవ్వడం కూడా జరిగింది. అలాంటి అర్జీలకు ఎలాంటి పరిష్కారం ఇంతవరకు చూపలేదు. పోయిన నెల 9వ తేదీ మేము 27 మంది రైతులు వచ్చి ఇచ్చాం జాయింట్ కలెక్టర్ సార్ గారికి. ఆయన ఆర్డీఓ గారికి రాశాడు. ఒక కమిటీ వేసి యాజమాన్యంతో మాట్లాడిస్తా అన్నారు. ఇంతవరకు ఎలాంటిది మాట్లాడనివ్వలేదు. రైతులకు జరుగుతున్న అన్యాయం గురించి ఒకసారి ఆలోచించండి. మీరు కూడా భూములు ఫ్యాక్టరీకి ఇచ్చి మేము దిక్కుదోచిన స్థితిలో ఉన్నాం మా గ్రామం అంతా. ఎందుకంటే ఎటువంటి ఉపాధి గాని ఎటువంటి ఉద్యోగాలు గాని ఏమీ లేవు. పొగ వల్ల మొత్తం పంటల మీద పడి మాకు పంటలు పండడం లేదు. పంట ఏమో ఏపుగా ఉంటుంది కానీ పూత లేదు, కాయ లేదు. అటువంటివి మాకు దానివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం. లో గాథాలు తెలుసు. ఆ గాథాల వల్ల కూడా మేము శబ్దం గ్రామంలో అసలు ఉనికి పడుతున్నాం. నిద్రపోయిన కూడా అంత శబ్దం వస్తుంది. పొలాలలో పనిచేసుకుంటున్న కూడా భయపడి పారిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. అంత శబ్దం వల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. దీని వల్ల ఎటువంటి ఉపయోగాలు అయితే లేవు. దీని వల్ల నష్టమే ఉంది కానీ లాభం అయితే ఉపయోగం అయితే లేదు ప్రజలకు.
ఒకవేళ ఉన్నా నువ్వు దుమ్ము ధూళికాడ పెట్టాడు, నేను 6 రోజులకు నువ్వు ఊపిరితో రాయితే మంచాల పట్టావు. వాళ్ళు అంతకన్నా మనకు ఉద్యోగాలు ఏమి ఇయ్యరు. వాడు 2 సెంట్లు స్థలం అడిగితే ఇవ్వలేని వాళ్ళు 2000 ఎకరాలు వాళ్ళ లీజులకు ఇస్తున్నారంటే ఇదంతా బాధాకరమైనటువంటి అంశమా? మన అభిప్రాయాలు చెప్పాలన్నప్పుడు మన అభిప్రాయాలు చెప్పే హక్కు మనకుంది. లేదు అన్నప్పుడు వాళ్ళు పబ్లికేషన్ వేయకూడదు. వేసిన తర్వాత మన అభిప్రాయాలు మనం చెప్పాలి.